నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ఫిర్యాదుల నుండి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మొత్తం 32 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల యొక్క ఎస్ఐ మరియు సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి తగు సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా మూడవ వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవల్ని వినియోగించుకుంటూ వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునే పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలియజేశారు. విదేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రవాసులు వలస కార్మికుల సంక్షేమానికి మరింత పటిష్టమైన విధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. ఫిలిప్పీన్స్ ప్రభుత్వం తమ దేశ పౌరుల కోసం అమలు చేస్తున్న వలస సంక్షేమ విధానాలను అధ్యయనం చేసి తెలంగాణలోనూ అనుసరించే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్ఆర్ఐ సంక్షేమానికి అవసరమైన చర్యలపై అధ్యయనం చేసేందుకు గత మే నెలలో ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన కమిటీ ఆగస్టు 17 నుంచి 21 వరకు ఫిలిప్పీన్స్ లో పర్యటించిందన్నారు. ఫిలిప్పీన్స్ లో అమలవుతున్న విధానాలను తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించి అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తెలంగాణలో యువతకు ఉపాధి అవకాశం కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎమ్మెల్యే అన్నారు. విదేశాలకు వెళ్లే యువతకు వివిధ భాషల్లో నైపుణ్య శిక్షణ అందించే దిశగా కూడా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గల్ఫ్ దేశాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఫిలిప్పీన్స్ పర్యటనకు సంబంధించిన సమగ్ర నివేదికను మరికొన్ని రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అనేక హామీలు ఇంకా పూర్తిగా అమలు కాలేదని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, విభజన హామీల అమలు, రాష్ట్ర హక్కుల గురించి కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన సమయంలో ముఖ్యమంత్రి విదేశీ పర్యటన అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. ఈ మీడియా సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శులు భాస్కర్ రెడ్డి, పొలసన శ్రీనివాస్, సర్వజ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్టడీ ఫోకస్ చేసాం. అయితే మేము రీసెంట్గా ఫిలిప్పీన్స్కి వెళ్ళినాం. మీకు తెలుసా ఫిలిప్పీన్స్ అనేది చాలా చిన్న కంట్రీ. అక్కడ అంటే పసిఫిక్ ఓషన్లో ఉంటుంది, మన ఇండోనేషియా పక్కకట్టు. అయితే చాలామంది మేము అక్కడ పోయిన తర్వాత కొంచెం టైం తీసుకోవచ్చు కదా. ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత చాలామంది మాకు ఫోన్ చేసారు, సార్ మీరు గల్ఫ్ బాధితుల కొరకు అంటున్నారు, మరి మా ఫిలిప్పీన్స్ గల్ఫ్ కంట్రీ లేదు కదా, మరి అక్కడ ఎందుకు పోయారు మీరు? ఫిలిప్పీన్స్కు గల్ఫ్ కంట్రీస్కి ఏం సంబంధము? మరి గల్ఫ్ ఇమిగ్రేట్స్ కొరకు ఏమో స్టడీ అవుతామని పోయాను, మరి గల్ఫ్కి పోయి మాట్లాడాలి కదా అని చెప్పి. అయితే దాంట్లో ఏంటంటే ఫిలిప్పీన్స్ అనే కంట్రీ అది అమెరికన్ రూల్డ్ కంట్రీ, ఒకప్పుడు స్పానిష్ రూల్డ్ కంట్రీ. టోటల్గా చాలా పూర్ అది. సో అక్కడ ఏంటంటే దగ్గర ఒక 11 కోట్ల మంది జనాభా ఉంటారు, కానీ దాంట్లో 2 కోట్ల మంది బయటనే ఉంటారు. అంటే వరల్డ్లో హైయెస్ట్ ఇమిగ్రేషన్ ఉన్న కంట్రీ ఏదైనా ఉంది, పరదేశాలలో బతికే ఆ దేశ పౌరులు ఉన్నారంటే అది ఫిలిప్పీన్స్. హైయెస్ట్ 20% ఆల్మోస్ట్, అంటే 100కి 20 మంది. సో వాళ్ళు అది కూడా ఎట్లా ఉన్నారంటే వాళ్ళు కొంతమంది అమెరికాలో ఉన్నారు, కానీ మెజారిటీ అంటే ఆల్మోస్ట్ ఒక 30 to 40% పీపుల్ ఓన్లీ గల్ఫ్లో ఉన్నారు. గల్ఫ్ అంటే మెయిన్లీ సౌదీ అరేబియా, కువైట్, బెహ్రాన్, ఒమాన్, ఇట్లా ఈ కంట్రీలు. తర్వాత యూఏఈ కంట్రీలు. ఈవెన్ ఈ టెంపరీ మైగ్రెంట్స్ ఎట్లుంటారు, ఎవరు పర్మనెంట్ ఉంటారు అక్కడ. ఉద్యోగం మంచిగా ఉంటే 10 ఏళ్ళు ఉంటారు, లేకుంటే 20 ఏళ్ళు ఉంటారు, లేకుంటే ఒక్కొక్కరేమో 2-3 ఏళ్ళనే వాపసు వస్తారు, లేకుంటే ఏదో అనారోగ్యంతో మళ్ళీ వాపసు రావచ్చు, ఏదో రావు. వచ్చిన వాళ్ళు కూడా దాన్ని ఏమంటారంటే రీఇంటిగ్రేషన్ అంటారు. అది 3వ ఫేజ్. మొదలు ఎట్లా పోవాలా, ఏ విధంగా నువ్వు ట్రైనింగ్ ఇవ్వాలా వాళ్ళకు అని చెప్పి, తర్వాత ఆడ కూడా పోయినాక ఎట్లా ఉండాలా, వాళ్ళకి సపోర్ట్, మన లీగల్ సపోర్ట్ ఉంది, వాళ్ళకు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అవసరం ఉంటే కంపెనీతో వాడు నెగోషియేట్ చేస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఫీఫా ఫుట్బాల్ది మనకు అది ఏ కంట్రీ, అది దోహా అంటే ఖతార్లో అయింది. ఫీఫా అంటే చాలా పెద్ద ఆర్గనైజేషన్, అది వరల్డ్ లెవెల్ ఫుట్బాల్, పెద్ద కోట్ల 100 కోట్ల మిలియన్ల రూపీస్ అది ఖర్చు. దానికి వాళ్ళు కొన్ని స్టేడియంలు అవి కట్టిరు, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టిన తర్వాత ఏమైంది, అక్కడ లేబర్ షార్టేజ్ వస్తే వీళ్ళతో విపరీతంగా పని చేయించింది. ఎవరితో? ఫిలిప్పీన్స్ వీళ్ళంతా మైగ్రేట్స్తో. అక్కడ వాళ్ళ ఒక అసోసియేషన్ ఉన్న వాళ్ళు కొట్లాడింది, మేము ఇంత పని చేయించుకుంటున్నాం, మాకు ఎక్స్ట్రా పని ఇవ్వాలని. వాళ్ళు ఇవ్వమన్నారు.
వీళ్ళు స్ట్రైక్ చేసే పరిస్థితికి వచ్చింది. సౌదీ కంట్రీలలో కూడా, గల్ఫ్ కంట్రీలలో కూడా అక్కడ ఏంటంటే ఇవన్నీ రాజుల కంట్రీలు అవి, అంటే డెమోక్రసీ కాదు, అక్కడ ప్రొటెస్ట్ చేయడం రాదు. కానీ ఆర్గనైజేషన్స్ వాళ్ళకు కొట్లాడి వాళ్ళకి ఎక్కువ రేట్లు ఇప్పించారు, పర్ అవర్ రేట్ కట్టించారు వాళ్ళకి. మేము పని చేస్తాం, ఎక్స్ట్రా పని చేస్తాం మీకు కావాలంటే మీ దేశం కొరకు, కానీ మాకు ఎక్కువ పేమెంట్ ఇవ్వమని చెప్పి కొట్లాడే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రేటు వాళ్ళే ఫిక్స్ చేసుకుంటారు. దాంట్లో ఇంకో వాళ్ళు ఏం చేశారంటే రెమిటెన్స్ అంటారు. రెమిటెన్స్ అంటే ఇప్పుడు గల్ఫ్లో సంపాదించి డబ్బులు సంపాదించి దేశానికి పంపిస్తారు. ఇప్పుడు మన దగ్గర మేము చూసాం, మన ఇండియాలోనే $140 బిలియన్ వస్తున్నాయి. అందులో ఎక్కువ మంది గల్ఫ్ కంట్రీల నుండి వస్తుంది. అయితే వాళ్ళు వేసిన రిమిటెన్స్ అంటే వాళ్ళు ఫారిన్ కరెన్సీలో వేస్తారు, మనకు ఫారిన్ మనీ వస్తుంది, మన దేశానికి లాభం కాదు. వాళ్ళు వచ్చి దాంట్లోకి వెళ్ళి 10% వాళ్ళు వెల్ఫేర్కి పెడుతున్నారు. రిమిటెన్స్లోకి వెళ్ళి మన 10% వాళ్ళకు పెడుతున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి రిహాబిలిటేషన్ చేయడానికి, వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకోవడానికి. అంటే ఇవన్నీ 3 అంచెల విధానం ఉంది అక్కడ. సిస్టమేటిక్ అన్నిటికీ చట్టాలు ఉన్నాయి. అవసరం ఉంటే వాళ్ళు అక్కడ పోయి లాయర్ని పెట్టి కొట్లాడే పరిస్థితి ఉంది, బార్గెన్ చేస్తూ ఉన్నారు. అందుకని ఇప్పుడు మనకంటే వాళ్ళకి డబుల్ రేట్స్ వస్తున్నాయి సాలరీస్. ఫిలిపియన్స్కి డబుల్ రేట్స్ వస్తున్నాయి అన్ని ఫీల్డ్లలో. ఎందుకంటే వాళ్ళు వెల్ స్కిల్డ్ అండ్ వెల్ ఆర్గనైజ్డ్, బార్గెన్ చేసి మాట్లాడుకొని అగ్రిమెంట్ చేసుకొని పనిచేస్తున్నారు. ఆ సిస్టమ్ మన దగ్గర తీసుకురావాలనేది మాది. ఇప్పుడు అది సర్వే ఇదంతా అయిన తర్వాత కూడా మన ఇండియాలో ఇవాళ మనకు స్పెషల్గా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే ఇక్కడనే మనం ఎంపవర్మెంట్ చేయాలి. దాంట్లో భాగంగానే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కొరకు మనము టామ్కామ్ అని ఒకటి ఉంది ఆర్గనైజేషన్, నాకు ఉంది నేషనల్ ఏది కన్స్ట్రక్షన్ ఏజెన్సీ అని, అట్లా నేషనల్ అకాడమీ ఫర్ కన్స్ట్రక్షన్ నాకుది. అట్లా ఈవెన్ మనం ఇప్పుడు ఏటీసీలు పెట్టినాం. మనం ఏటీసీలు అంటే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్. ఇప్పుడు పాలిటెక్నిక్లు కానీ ఐటీఐలు అన్ని కన్వర్ట్ చేసి మనము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇది ఏటీసీలు ఏమో టాటాతో కన్సల్టేషన్ పెట్టుకున్నాం మొత్తం. అది స్కిల్ యూనివర్సిటీ ఏమో మహేంద్ర వాళ్ళతో, అంటే అది మహేంద్ర కాదు అన్ని కంపెనీలతో ఉంటుంది. జీరో ఇన్వెస్ట్మెంట్తో మనము వాళ్ళ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ల కింద 100% ప్లేస్మెంట్ ఓరియంటేషన్ కోర్సులు మనం పెడుతున్నాం. ఇక్కడ పెట్టి వాళ్ళకు ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మన ఏజెన్సీకి కూడా ఎవరిగా లైసెన్స్ ఒక్కొక్క చట్టానికి అది కంట్రీ బేస్డ్ అనమాట. ఇప్పుడు అమెరికాలో ఒక చట్టం ఉంటుంది, దుబాయ్లో ఒక చట్టం ఉంటుంది, సౌదీ అరేబియాలో ఒక చట్టం ఉంటుంది, ఇంగ్లాండ్లో ఒక చట్టం ఉంటుంది, జర్మనీలో ఒక చట్టం ఉంటుంది, జపాన్లో ఒక చట్టం. ఆ కంట్రీ బేస్డ్ చట్టాలను వాళ్ళను మనం అక్కడ పోతే ఇట్లా బిహేవ్ కావాలా, వీళ్ళ ఇట్లా కార్మిక చట్టాలు కానీ దేశం రాజధాని చట్టాలు ఇట్లా ఉంటాయని వాళ్ళు ప్రీ మైగ్రేషన్ ఓరియంటేషన్ కోర్సెస్ పెడుతున్నారు. పెట్టిన తర్వాత అన్నీ అయినాక అక్రిడేషన్ ద్వారా వీసా వచ్చి అన్నీ వచ్చి ఇక్కడ ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత కూడా పోయేటప్పుడు ఏమంటారు డిపార్చర్ ఒక కౌన్సిలింగ్ పెడుతుంది. ప్రీ డిపార్చర్ అంటారు దాని వర్డింగ్. ప్రీ డిపార్చర్ అంటే ఫ్లైట్ ఎక్కకన్నా ముందు. దాంట్లో ఇవన్నీ చూస్తారు వాళ్ళకు, అది కంపల్సరీ అన్నట్టు. దాంట్లో ఏంటంటే ఈ ప్రీ మైగ్రేషన్ కోర్స్ ఉండాలి, వాళ్ళకి క్వాలిఫైడ్ సర్టిఫికేట్ ఉండాలి, కంపెనీతో అగ్రిమెంట్ ఉండాలి, ఆ అగ్రిమెంట్లో ఇవన్నీ ఇన్సూరెన్స్తో పాటు అన్నీ ఉండాలి. అన్నీ ఉంటేనే వాళ్ళు ప్రీ ఏమంటారు డిపార్చర్ కోర్సెస్ ఇస్తారు. ఇచ్చేసి అక్కడ పోయినాక ఎట్లా ఉండాలి, ఏ బిహేవ్ కావాలా, ఈవెన్ ఏ స్థాయిలో పోతుందంటే వాళ్ళు చాలామంది అక్కడ ఏమున్నారంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళని చూసుకునే వాళ్ళు ఇంట్లో హౌస్ హోల్డ్స్ కూడా ఉంటారు. లేకుంటే ఇంట్లో పని చేసి వంట చేసి ఇల్లు సాఫ్ చేసే హౌస్ కీపింగ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా అక్కడ గల్ఫ్లో ఎట్లా ఉంటారు వాళ్ళు, వాళ్ళ పద్ధతులు ఏంటి, మన కిచెన్లో ఎట్లా ఉండాలా, పెద్ద మనుషులు ఉంటే వాళ్ళకి ఏ టైంలో అన్నం పెట్టాలా, ఎట్లా వాళ్ళను నర్సింగ్ కేర్ ఇవ్వాలి, అన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. ఆర్మూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 3 ఫిర్యాదులు వచ్చాయని ఎంపీడీఓ శివాజీ తెలిపారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులను ఎంపీడీఓ శివాజీతో పాటు తహసీల్దార్ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజుకు అందజేశారు. మున్సిపల్ శాఖ నుండి 2 ఫిర్యాదులు, పంచాయతీరాజ్ శాఖ నుండి 1 ఫిర్యాదు వచ్చిందని ఎంపీడీఓ తెలిపారు. రాబోయే వినాయక దేవీ నవరాత్రోత్సవాలకు అన్ని వసతులు కల్పించాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో ప్రజావాణి ద్వారా తమ ఫిర్యాదును అందజేశారు. అనంతరం బజరంగ దళ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ రోడ్డుపై ఉన్న గుంతలను వెంటనే పూడ్చి వేయించాలని, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాకుండా విద్యుత్ శాఖ నుండి సిబ్బంది నియమించాలని, నిమజ్జనం రోజు దోబిగఢ్ నుండి గుండచెరు రోడ్డు పొడవైన సరైన లైట్లు, చెరువు వద్ద లైటింగ్ ఏర్పాటు చేయాలని, అలాగే మున్సిపల్ అధికారులు సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆర్మూర్ శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏమనగా ఏదైతే రాబోయే వినాయక చవితి పండుగను పురస్కరించుకొని బజరంగ దళ ఆధ్వర్యంలో గణపతి మండపాలకి కావచ్చు, దుర్గామాత మండపాలకి కావచ్చు ఉచిత విద్యుత్ గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా
ఏదైతే భారీ విగ్రహాలకు క్రేన్ సదుపాయం కూడా మున్సిపాలిటీ నుంచి కల్పించాలని కోరుకుంటున్నాము. ఇదే కాకుండా ఏదైతే రోడ్లపై గుంతలు ఉన్నాయో వాటిని మరమ్మతులు కూడా చేయాలా. ఖచ్చితంగా రోడ్లను బాగుపరిచే బాధ్యత కూడా ప్రభుత్వ సిబ్బంది తీసుకోవాలా. అంతేకాకుండా ఏదైతే నిమజ్జన సమయంలో షార్ట్ సర్క్యూట్ కాకుండా కరెంటు తీగలను కానీ ఏవైనా కానీ వివిధ శాఖల వారు అందరూ కూడా కరెంటు విషయంలో జాగ్రత్తగా ఉండాలా. ఇంతేకాకుండా ఏదైతే గుళ్ళ చెరువు మార్గంలో నిమజ్జన మార్గంలో ఏదైతే దారిలో లైటింగ్ సదుపాయం, అలాగే గుళ్ళ చెరువు దగ్గర కూడా లైటింగ్ సదుపాయం కావచ్చు, ఫైర్ ఇంజన్ సదుపాయం అన్ని విధాలుగా ఇవన్నీ ఏర్పాటు చేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జై శ్రీరామ్. ఈ గణపతి మండపాల గురించి, అలాగే మన మున్సిపల్ సిబ్బందికి లైటింగ్ సెక్షన్ గురించి, దోబిఘాట్ అక్కడ పరిసర ప్రాంతాల దోబిఘాట్ దగ్గర లైటింగ్ గురించి చెప్పడం జరిగింది. మున్సిపల్ సిబ్బంది దీన్ని సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే, నేను శివాజీ, ఎంపీడీ ఆర్మూర్. ఈరోజు ఇక్కడ మండల పరిషత్ ఆర్మూర్లో ప్రజావాణి కార్యక్రమం మండల స్థాయిలో నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి అందరు అధికారులు, తహసీల్దార్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, 23 డిపార్ట్మెంట్లకు సంబంధించిన అందరు అధికారులు హాజరు కావడం జరిగింది. ఈరోజు 3 పిటిషన్లు రావడం జరిగింది. అవి 2 మున్సిపల్కు సంబంధించి, 1 పంచాయతీ రాజ్కు సంబంధించి. ఇది ప్రతి సోమవారము ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ప్రజలందరూ కూడా రాష్ట్రానికి, జిల్లాకు వెళ్ళి ఇబ్బందులు పడకుండా ఈ మండల కేంద్రంలో జరుగుతున్న ప్రజావాణికి సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆర్మూరు పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి ఆధ్వర్యంలో వాహన తనిఖీ నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ వంతు సామాజిక బాధ్యతగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. ఎక్కువగా వాహనదారులు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్నారని, అలాంటి వారు పట్టుబడితే భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, మైనర్ డ్రైవింగ్ పై విస్తృతంగా తనిఖీ నిర్వహిస్తున్నామని, పట్టుబడితే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తామని హెచ్చరించారు. ఆర్మూర్ పట్టణ ప్రజలకు ట్రాఫిక్ పోలీసుల తరఫున నమస్కారం. ఈరోజు ఆర్మూర్ కొత్త బస్టాండ్లో వాహన తనిఖీలు చేయడం జరిగింది. ఇట్టి వాహనాల తనిఖీలో భాగంగా హెల్మెట్ లేని వారికి, మరియు అదేవిధంగా సౌండ్ పొల్యూషన్, మైనర్ డ్రైవింగు, రాంగ్ రూట్ డ్రైవింగ్, ఇట్టి వైలేషన్స్ భాగంగా దానికి అనుగుణంగా జరిమానాలు విధించడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క పౌరుడు ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలని కోరుతున్నాము. ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించడం వల్ల తమ ప్రాణాన్ని తామే రక్షించుకున్న వారు అవుతారు. తల్లిదండ్రులకు ముఖ్య గమనిక ఏంటంటే, చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇచ్చి మైనర్ డ్రైవింగ్ చేయిస్తున్నారు. కాబట్టి దయచేసి బిలో 18 ఇయర్స్ ఏజ్ వాళ్ళందరికీ కూడా ఎవరు కూడా వాహనాలు ఇవ్వకూడదని మా ట్రాఫిక్ పోలీస్ తరఫున హెచ్చరిక. మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల చాలామంది తమ విలువైన కుమారులను పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్లకు డ్రైవింగ్ ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా పట్టణంలో చాలామంది రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్నారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా హెల్మెట్ లేకుండా చాలామంది ప్రయాణాలు చేస్తున్నారు. దయచేసి మీరు హెల్మెట్ పెట్టుకుంటే మీ ప్రాణాన్ని మీరే రక్షించుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మీ యొక్క క్షేమం కొరకు ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించగలరని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మోర్తా మండల కేంద్రంలో గల ధర్మవరం శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో శ్రావణ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. సుదూర ప్రాంతం నుండి విచ్చేసి భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారని ఆలయ అర్చకులు తెలియజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. హర హర మహాదేవ హర హర హర. ఈ యొక్క గ్రామం పేరు ధర్మోరా. మరి ఈ యొక్క గ్రామంలో శివాలయము రాజరాజేశ్వర స్వామి అనే పేరుతో అతి ప్రాచీనంగా వెలిసినటువంటి శివాలయాన్ని 1983లో ఆలయ పునర్నిర్మాణం జరపబడ్డది.
మరి అప్పటి నుంచి ప్రతి శివరాత్రికి ఘనంగా జాతర ఉత్సవాలు జరుపుకుంటున్నాము. శివరాత్రికి మాత్రమే కాకుండా ప్రతి శ్రావణ మాసంలో వచ్చేటువంటి దాదాపుగా 5 సోమవారాలు మరి అదేవిధంగా 4 శనివారాలు పల్లకి సేవ చేసుకుంటాము. భక్తులందరూ అభిషేకాలకు అన్నపూజలకు వస్తారు. మరి ఘనంగా ఈ యొక్క అభిషేకాలు చేసుకుంటారు, అన్నపూజలు చేసుకుంటారు, ఇక్కడ వంటలు నైవేద్యాలు చేసుకుంటారు. మరి అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చేటువంటి ప్రతి సోమవారం కూడా ఈ యొక్క ఉత్సవాలను ఈ విధంగా అభిషేకాలు అన్నపూజలతో చేసుకుంటారు. అదేవిధంగా మరి సంతానం కలిగేది ఇక్కడ పిల్లల్ని తులాభారము చక్కెర బెల్లము లడ్డూలు మధు పదార్థాలతో తులాభారం చేసుకుంటారు. మరి అదేవిధంగా పుట్టు వెంట్రుకలు తర్వాత కోడెలను విడవడము ఈ విధంగా చేసుకుంటూ ఘనంగా ఈ ధర్మోరా గ్రామం లోపల రాజరాజేశ్వర స్వామి గురుగారు ప్రత్యేకంగా మరి శివునికి బంగారమై భక్తుల కోరికలు తీర్చుకుంటున్నాడు. గురుగారు ప్రత్యేకంగా శివునికి మరి శ్రావణ మాసము కార్తీక మాసము ప్రాముఖ్యత ఎందుకుంది? ఈ శ్రావణ కార్తీక మాసాల్లో ఈ ఆలయానికి మరి ఎటువంటి భక్తులు ఏ ప్రాంతాల నుంచి వేచేస్తారు? అన్ని రకాల అటువంటి భక్తులు ఈ యొక్క ఇంతకుముందు ప్రాచీన కాలం లోపల ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ మరి ఉద్యోగాల నిమిత్తం చదువుల నిమిత్తము హైదరాబాదు ఆదిలాబాదు వరంగల్ ఈ విధంగా వెళ్ళినారు. మరి వాళ్ళు తమ యొక్క మొక్కులు ముట్ట చెప్పుకోవడానికి ప్రత్యేకంగా శ్రావణ మాసము శివునికి సంబంధించింది. మరి అతి ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి శ్రావణ మాసంలో భక్తులు ఎక్కువ వస్తారు. మరి అదేవిధంగా కార్తీక మాసం లోపల హరిహరాదుల ప్రీతి మాసము కార్తీక మాసంలో కూడా ఈ విధంగా వచ్చి తమ యొక్క మొక్కుల్ని ముట్ట చెప్పుకొని అభిషేకాలు అన్నపూజలు చేస్తూ తమ యొక్క కోరికలు తీరేటట్ల శివుని యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని వెళ్తారు. ఈ ఆలయానికి సంబంధించినటువంటి నిర్వహణ గ్రామాభివృద్ధి కమిటీ లేకుంటే ప్రత్యేకమైనటువంటి కమిటీ ఉందా, లేకుంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు చూస్తున్నారా? ప్రత్యేకమైనటువంటి కమిటీ అనేది ఏమి లేదు. గ్రామస్తుల గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యం లోపల ఈ యొక్క గుడి ఆలనా పాలన సాగుతుంది. మరి అదేవిధంగా ఎండోమెంట్ కమిటీ అని ఏం లేదు. ధూపదీపము అనేటువంటి ఒక స్కీమ్ ఉంటుంది. ఆ స్కీమ్ ద్వారా అయ్యగారి జీవన భృతి రాబడుతుంది. ఆర్మూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సిపిఎం పార్టీ ఆర్మూరు డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ సిపిఎం పార్టీ సీనియర్ నేత రైతు ఉద్యమ నాయకుడు అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు కామ్రేడ్ మల్లారెడ్డి మరణం రైతు ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. సిపిఎం పార్టీ ఆర్మూరు డివిజన్ కమిటీ తరపున తమ ప్రకట సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు డివిజన్ కమిటీ సభ్యులు కొత్తడి లేయ భూమన్న నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఈరోజు పంటలు ఏ రకంగా వేయాలనేటటువంటి నిరంతరంగా అధ్యయనం ఎప్పటికప్పుడు ఈరోజు ప్రజెంట్ వరకు కూడా అధ్యయనం చేస్తూ అటు ప్రభుత్వానికి అట్లాగే ఈరోజు రైతు సంఘం కార్యకర్తలకు కూడా ఉత్సాహపరిచే విధంగా మరి ఉన్నటువంటి నాయకులు ఈరోజు మన మధ్య లేకపోవడం అనేటటువంటిది చాలా బాధాకరం. కాబట్టి ఆయన మరణం వృధా కాదు. ఆయన తీసుకున్నటువంటి ఆశయాల్ని భవిష్యత్తులో మేమందరం కూడా కొనసాగిస్తామని వారి యొక్క కుటుంబానికి ప్రాగాఢ సానుభూతి తెలియజేస్తూ నివాళులర్పిస్తాం. ఏదైతే ఈ పార్టీ కొరకు మరి నిమిషాలు పనిచేస్తూ మరి ఇటు ప్రభుత్వానికి అటు రైతు సంఘం పార్టీ గుడక మరి తన దిశానిర్దేశం గుడక చేసినటువంటి ఘనత ఇలా సారంపల్లి మల్లారెడ్డి గారిది. మరి ఆయన చనిపోవడం వలన ఇలా సిపిఎం పార్టీకి మరి అట్లాగే రైతు సంఘానికి తీరని లోటు. మరి వారి కుటుంబానికి కూడా మా ఏరియా కమిటీ ఆర్మూరు ఏరియా కమిటీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. డిచ్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఏట పీడీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించి విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్ ఆధ్వర్యంలో సోమవారం డిచ్పల్లి ఎంపీడీఓ కార్యాలయం ఏట ధర్నా నిర్వహించి ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని పీడీఎస్ జిల్లా నాయకులు మున్నా కుమార్ తెలిపారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఈ సమస్యపై తక్షణమే స్పందించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయించి భవన నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కళాశాలలో తక్షణమే త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ ల్యాబులు, సరైన తరగతి గదులు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు మేము ప్రజావాణిలో లెటర్ ఇవ్వడం జరిగింది. ఏమనగా డిచ్పల్లిలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ దాదాపుగా 4 సంవత్సరాలు గడుస్తుంది, కానీ ఒక సొంత భవనం లేదు. ఆ డిగ్రీ కాలేజ్కి అనేది ఒక సరైన వసతులు కూడా లేవు. స్థానిక విద్యార్థులు చాలా ఇబ్బందికి గురి పడుతున్నారు. ఇటువంటి ఇబ్బంది
పిల్లలు దాదాపు 4 సంవత్సరాల నుంచి పడుతూ వస్తూ విద్యార్థులు చదువుకుంటూనే ఉన్నారు. కానీ దీని గురించి ఎటువంటి అధికారులైనా ఎటువంటి రాజకీయ నాయకులైనా కానీ దీని మీద ఎటువంటి దృష్టి సాధించలేరు. నిజామాబాద్ నగరంలో పీడీఎస్ ఆధ్వర్యంలో నూతన భవనం నిర్మించాలని జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. నిజామాబాద్ నగరంలోని కిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశామని నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నజీర్ వినోద్ కుమార్ తెలిపారు. కళాశాలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించి విద్యార్థులకు సురక్షితమైన నాణ్యమైన విద్యా వాతావరణం కల్పించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నూతన కళాశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించలేని పక్షంలో పీడీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రజావాణిలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కిల్లా కాలేజీలో వొకేషనల్ కోర్సులు, రెగ్యులర్ కోర్సులు, ఉర్దూ మీడియము ముంగట ఉన్నటువంటి భవనము ఇప్పుడు ఉన్నటువంటి వర్షాకాల పరిస్థితుల్లో అది మొత్తం కూలిపోయే పరిస్థితి, మొత్తం కొలాప్స్ అయ్యే పరిస్థితిలో ఉంది. దాంట్లో పేద నలుమూలాల నుండి వచ్చి జిల్లా నలుమూలాల నుండి వచ్చినటువంటి పిల్లలు అక్కడ చదువుకోవడానికి కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఉన్నటువంటి అక్కడ వొకేషనల్ కోర్సులకి అక్కడ విద్యార్థులు వచ్చిన కూర్చోవడానికి ప్లేసెస్ కూడా లేనటువంటి పరిస్థితి కిల్లా కాలేజ్లో ఉంది. హైదరాబాద్ నగరంలోని కోంపల్లిలో జోగినిపల్లి శ్రీనివాసరావు ద్వాదశ దినకర్మ సందర్భంగా ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జోగినిపల్లి శ్రీనివాసరావు ద్వాదశ దినకర్మ సందర్భంగా ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదనగారి విఠలరావుతో కలిసి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం ఆయన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్రావు, కేటీఆర్ కుమారులు ఇమన్షు, మాజీ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీ సాగర్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఎయిర్ ఫౌండేషన్ సభ్యులు అరుగుల సురేష్, నూకల శేఖర్ తదితరులు ఉన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కమాండ్ కంట్రోల్ హాలులో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అటవీ శాఖ సిబ్బందికి నేర పరిశోధన, కేసుల దర్యాప్తు, కోర్టు విచారణలో సమర్థవంతమైన ప్రాసిక్యూషన్ కు సంబంధించిన పలు అంశాలపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు సిబ్బందికి కేసుల దర్యాప్తును శాస్త్రీయంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పూర్తి చేయాల్సిన విధానాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసుల్లో సాక్షులకు సామాన్లు, నిందితులకు వారెంట్లు సకాలంలో అమలు చేయడం, వాటి అమలుపై నిరంతర పర్యవేక్షణ చేయడం, కోర్టు విచారణకు అవసరమైన సాక్షుల సమయానికి హాజరుపరచడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కేసు నమోదు చేయడం మాత్రమే కాకుండా నేరం కోర్టు నిరూపితమై నిందితుడికి చట్ట ప్రకారం శిక్ష పడే విధంగా దర్యాప్తు నాణ్యత పెంచుకోవడం ప్రతి దర్యాప్తు అధికారికి ప్రధాన లక్ష్యం కావాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ఈ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో ఎఫ్ఐఆర్ నమోదు నుంచి ఛార్జిషీట్ దాఖలు, సాక్షుల సేకరణ, ఎఫ్ఎస్ఎల్ నివేదికలు, కోర్టు ప్రక్రియలు, సమాన్లు, వారెంట్ల అమలు తదితర అంశాలపై అటవీ శాఖ సిబ్బందికి ప్రాయోగిక అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిసిఆర్బి ఏసీపీ గురునాయుడు, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ అంజయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, మల్లేశం, ఎస్ఏ వరప్రసాద్ రెడ్డి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవిమోహన్, ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్స్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. అడ్మిసిబుల్ అంటే ఓకే కన్ఫెషన్ ఇచ్చాడు అనేది కోర్టు తీసుకుంటుంది, కానీ అది బియాండ్ ఎనీ డౌట్ అని తీసుకోదు. ఇచ్చింది ఓకే, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు పక్కన పెట్టుకుంటుంది. అదర్వైజ్ అక్యూజ్ స్టేట్మెంట్ మనం సబ్మిట్ చేయడానికి కూడా ఉండదు. కానీ దీంట్లో మేము ఒక స్టేట్మెంట్ ఇచ్చాడని తీసుకుంటుంది. దాని యొక్క వాల్యూ అంటే వీటి నిజంగా ఇచ్చాడా, భయపడిచ్చాడా, భయపడకుండా ఇచ్చాడా అనేది అది ఇంకా కోర్టు డ్యూరింగ్ ట్రయల్ చేస్తుంది. దానికి సొల్యూషన్ ఏంటి అంటే మేము మామూలు చెప్పినట్టు లీడింగ్ టు రికవరీ. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసి సిఐటియు ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభించారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రం ధర్నా చౌక్ వద్ద 2 రోజుల దీక్షను ప్రారంభించామని సిపిఎం జిల్లా కార్యదర్శి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా పరిష్కరించాలని లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్మికులకు కనీస వేతనం 25,000 చెల్లించాలని, సిబ్బందిని పర్మనెంట్ చేయాలని, జీతాలను బ్యాంక్ ఖాతాల ద్వారా చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటల దీక్షకు పిలుపునివ్వటం జరిగింది. ప్రధానంగా ఈరోజు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, అట్లాగే గ్రామ పంచాయతీ కార్మికులకు కనీసం 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అధికారుల వేధింపులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్షలు చేయటం జరిగింది. ఈ దీక్షలకు ప్రధానమైనటువంటి కారణం ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ ఆయా కార్మికుల శిబిరాల్లో మాట్లాడుతూ
కార్మికులకు కనీస వేతనాలు అమలు జరుపుతాం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటింది, కానీ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు మాత్రం పరిష్కారం చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తే సరే, లేకపోతే రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనను ఉధృతం చేయాల్సి వస్తుందని, అవసరమైతే సమ్మెకు గ్రామ పంచాయతీ కార్మికులు సిద్ధపడాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. సెప్టెంబర్ 1-2 తేదీల్లో నల్గొండలో జరిగే పీడీఎస్ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలు ఆవిష్కరించారు. సెప్టెంబర్ 1-2 తేదీల్లో నల్గొండలో జరిగే పీడీఎస్ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు జయప్రదం చేయాలని కోరుతూ పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జనరల్ రాజేశ్వర్, నగర అధ్యక్షులు పవన్ కుమార్లు పీడీఎస్ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్ వద్ద కరపత్రాలు ఆవిష్కరించారు. పీడీఎస్ రాష్ట్ర స్థాయి క్లాసులు వచ్చే నెల 1-2 తారీఖులలో నల్గొండలో జరుపుతున్నాం. ముఖ్యంగా పీడీఎస్ 50 ఏళ్ల నుంచి విద్యారంగ సమస్యలపైన శాస్త్రీయ విధానం కోసం ఈరోజు అనేక పోరాటాలను ఈరోజు చూసింది. ఈ క్రమంలో జార్జ్ రెడ్డి, జంపాల అనేక విద్యార్థి రత్నాలు అమరవీరులయ్యారు. వారి స్ఫూర్తితో ఈ రోజు వరకు కూడా అనేక పోరాటాలు నిర్వహిస్తున్నాం. కావున నేడు దేశంలో జరుగుతున్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించడానికి, అదేవిధంగా ఇక్కడ చర్చించడానికి క్లాసులు నిర్వహిస్తున్నాం. కావున ఈ క్లాసులను మొత్తం కూడా రాష్ట్ర స్థాయిలో నిర్వహించే క్లాసులను విద్యార్థులు, యువత మొత్తం కూడా హాజరై విజయవంతం చేయాలి. ఆర్మూరు పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ తో కలిసి మొక్కలు నాటారు. ఆర్మూరు ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి మొక్కలు నాటి గ్రీన్ ఛాలెంజ్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు తమ ప్రభుత్వ కార్యాలయంలో, పాఠశాలలో, కళాశాలలో, ఎన్టీఆర్ లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పట్వారి తులసి సేవలు యువతరానికి స్ఫూర్తిదాయకమని, వారి సేవలకు మా వంతు సహకారం అందిస్తామన్నారు. ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిలగుట్టకు భక్తులు పోటెత్తారు. ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిలగుట్టకు నేడు శ్రావణ సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారు తీరారు. ఈ సందర్భంగా భక్తులు శివాలయంలో సిద్ధేశ్వరునికి పంచామృతాలతో, బిల్వపత్రాలతో విశేషమైన అభిషేకాలు నిర్వహించారు. అనంతరం రామాలయం, దత్తాత్రేయ, దుర్గామాత, అయ్యప్ప స్వామి, ఏకశీల హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు కుమార్ శర్మ మాట్లాడుతూ, శివునికి శ్రావణ సోమవారం అత్యంత ప్రీతికరమైందని, ఈ రోజున స్వామివారి దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. నందీశ్వర మహారాజు ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అన్నదాతల సహకారంతో పెద్ద ఎత్తున భక్తులకు అన్నసత్రం ఏర్పాటు చేయగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సుమన్, పిసి గంగారెడ్డి, చరణ్ రెడ్డి, కొడుగుల మల్లయ్య, జిమి రవి, కొంత మంజుల మురళి, అలిశెట్టి నరేష్, భట్టు శంకర్, శ్రీనివాస్, ప్రశాంత్ గౌడ్, రామాగౌడ్, సిద్ధిలగుట్ట సేవా సమితి భక్తులు, భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. जंतर्गतं पश्यन् आत्मनि माया बहिर्वाद्भूतमितानित्रयाय साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेव त्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीलाभं ఆర్మూర్ పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం నవనాథ సిద్ధేశ్వర స్వామి వారు. ఈ ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈ సోమవారం నాడు చాలా భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి రుద్ర నుండి కూడా అభిషేకాలు నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా కూడా శివుడికి ప్రీతికరమైనటువంటి శ్రావణ మాసం ఎంతో ప్రీతికరమైనటువంటిది కాబట్టి బిల్వపత్రాలతో సహస్ర లింగార్చన అనేటువంటిది బిల్వపత్రాలతో చేయడం జరిగింది. కాబట్టి సాధ్యమైనంత మటుకు భక్తులు శ్రావణంలో వచ్చేటువంటి ఇంకా 2 సోమవారాలు ఉన్నాయి కాబట్టి
మీరంతా దర్శించుకొని పవిత్రులు కావాల్సిందిగా కోరుతూ శ్రావణ మాసం వేళ శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు శుభం భవతి. పట్టణ ప్రజలందరికీ మరియు పరిసర ప్రాంతాల వారందరికీ కూడా మనవి, చివరి సోమవారం శ్రావణ మాసంలో చివరి సోమవారం నాడు సామూహిక రుద్రాభిషేకం ఉంటుంది. కాబట్టి రుద్రాభిషేకంలో ఎవరైతే పాల్గొనేటువంటి వాళ్ళు ఉంటారో వారు ఉదయం 8:30 వరకల్లా సిద్ధలగుట్ట ఆలయానికి చేరుకొని మంగళహారతి పల్లెంతో రావాలి. మిగతా సామాగ్రి అంతా కూడా ఒక 108 రూపాయలు చెల్లించి ఇక్కడ ఆలయ కమిటీలో తీసుకోవడం జరుగుతుంది. అటువంటి వారికి ఒక శివలింగంతో పాటు మిగతా సామాగ్రి అంతా అందజేస్తారు. కాబట్టి భక్త మహాశివులందరూ కూడా గమనించి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ శుభం భవతి.